హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని అయితే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే నా బర్త్డే వ్లాగ్ అనమాట. చాలా తక్కువ తీసాను వీడియో. అండ్ ఆ రోజు ఏం పెద్ద స్పెషల్గా హడావిడిగా అన్నట్టు ఏం లేదు. నేను పెద్దగా గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా సింపుల్గా, ఎంత వీలైతే అంత సింపుల్గా అనమాట. కాకపోతే కొంచెం బ్రేక్ఫాస్ట్ ఒక్కటి నాకు ఇష్టమైంది అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వడ నాకు చాలా ఇష్టం, అది కూడా హోమ్ మేడ్. ఓన్లీ మా మమ్మీ చేసింది మాత్రమే తింటాను అనమాట. ఇక్కడ ఏంటంటే మిక్సీలో వేద్దాం అనుకునే లోపు దాంట్లో ధనియాల పొడి ఉంది, మళ్ళీ అది వాష్ చేసి దాంట్లో వేయాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. అండ్ టీ మార్నింగ్ లేసేసరికి టీ అయితే మా మమ్మీ తాగుతారు, మేమేం తాగము. ఇంకేదో రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా చాలా వరకు చాలామంది ధనియా పొడి అయితే ప్యాకెట్స్ తెచ్చుకుంటారు, బట్ మేము అలా కాదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ధనియా పొడి, నువ్వుల పొడి, గరం మసాలా ఏవైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం మసాలాకు సంబంధించి. ఇంకా ఆ రోజు ఎందుకు అసలు ఫుడ్ కూడా ఏం పెద్దగా తినాలి అని అనిపించలేదు అనమాట. బర్త్డే అంటే అవి చేయాలి, ఇలా సెలబ్రేషన్ చేయాలి, అవి తినాలి, ఇవి తినాలని, బట్ నాకు అలా ఏం అనిపించలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటి నా ఫేవరెట్ అని చెప్పి చేశారు. తర్వాత దీపారాధన పెట్టి టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఎప్పుడైనా గుడి బడి ఖచ్చితంగా ఉండాలి కదా మన లైఫ్లో. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి టెంపుల్లో కూడా చాలా రష్ ఉండే, అక్కడ కూడా వీడియో తీయడానికి వీలు అవ్వలేదు అనమాట. అదేంటో ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డంకం వస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఫ్రూట్ సలాడ్ ఒకటి నా ఫేవరెట్. టిఫిన్ అండ్ ఫ్రూట్ సలాడ్ రెండు తిన్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఎందుకో లంచ్ కూడా తినలేదు. ఫ్రూట్ సలాడ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అది కూడా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే ఏం తినను, కొన్ని ఫ్రూట్స్ ఉండాలి, బట్ ఫ్రూట్ సలాడ్ అంటే చాలా చాలా ఇష్టం. ఆ కస్టర్డ్ పౌడర్ టేస్ట్కి అలవాటు అయిపోతాం. ఇంకా లంచ్ ఏం తినలేదని చెప్పాను కదా, ఇంకా ఏదో ఒక 2 డైరీ మిల్క్ ఫ్రిడ్జ్లో కనిపిస్తే అది తింటున్నాను అనమాట. ఇంకొక డైరీ మిల్క్ అయితే తినేసి మిగతా పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్ కూడా ఏం పెద్దగా బిర్యానీ అది ఏమీ తెచ్చుకోలేదు, ఏమీ తినలేదు, అసలు ఏమీ తినాలనిపించలేదు. ఎందుకో ఈసారి బర్త్డే అంతగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించలేదు. అండ్ ఎగ్ కర్రీ అయితే చేస్తుంది, మరీ వెజ్ ఏం తింటారు బర్త్డే రోజు అని. ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా మరీ ఏంటి అట్లా ఉంటావని చెప్పి కేక్ అండ్ అవి తీసుకొచ్చారు. బర్త్డే ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా, డెకరేటివ్ ఐటమ్, అది తీసుకొని వచ్చారు. ఒక 2 ఫ్లేవర్స్ తెచ్చారనమాట, రెడ్ వెల్వెట్ ఇంకా పైనాపిల్. ఇక్కడ సాంబార్కి వెజ్ సాంబార్ అనమాట, అన్ని కాయగూరలు వేసి సాంబార్ అయితే పెడుతున్నారు మా మమ్మీ. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పి చేస్తున్నారు. అండ్ ఎగ్ కర్రీ కూడా అంతలా తినాలనిపించదు, బికాజ్ ఇంకేంటో మూడిగా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అనిపించింది ఈరోజు. బట్ అంత ఇంకా కేక్ కట్ చేశాక ఇంకా తినడమే, డిన్నర్ చేసేసి కేక్ తినేసి మిగిలినంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తినే బ్యాచే కదా ఎవరైనా. కేక్ అంతా ఒకటేసారి తినలేము. మా ఇంట్లో మ్యాక్సిమం పైనాపిల్ ఇష్టపడతారు చాలా వరకు. చాక్లెట్ ఫ్లేవర్ కూడా అంతలా తినలేము అనమాట మేము. అండ్ ఇంకా లంచ్కి వచ్చేసి ఎగ్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, పెరుగు. ఇంక ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. చాలా సింపుల్గా, ఎంత వీలైతే అంత సింపుల్గా పెట్టాను. యాక్చువల్గా చాలా షార్ట్గా తీసాను వీడియో. నేను పెద్దగా లాంగ్ వీడియో పెడదాం అనుకున్నా, కానీ ఇంకేంటో చాలా షార్ట్గా తీసానండి వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.